ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించబోయే బనకచెర్ల ప్రాజెక్టు కోసమే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు లేదంటున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు రేవంత్ల బనకచెర్ల వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. నిన్న రేవంత్ మాట్లాడిన తీరు చంద్రబాబు ప్రసంగానికి కొనసాగింపే అని చెప్పారు. గోదావరిలో నీళ్లు లేవని చెప్పకుండా కాళేశ్వరం లేదని చెప్పడం అంటే కేవలం బనకచెర్లకు మద్దతు ప్రకటించడమే అన్నారు. కాళేశ్వరం నుండి 200 టీఎంసీలకు పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పాల్సిందే. ఇది చెప్పలేదంటే బనకచెర్లకు అనుమతిస్తున్నట్లేనని స్పష్టమవుతుందని చెప్పుకొచ్చారు జగదీశ్వర్ రెడ్డి. వర్షాలు కురిసి కాళేశ్వరం ప్రాంతం అంతా, కాళేశ్వరం నీళ్లు రావాల్సిన ప్రాంతం అంతా కూడా రైతులు నాట్లు పెట్టుకుంటున్నారు, వివిధ రకాల పంటల్ని సాగు చేసుకుంటున్నారు. వీళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కూలిపోయింది అని చేసిన అబద్ధం నిజమని చెప్పి మరోసారి నిరూపితమైంది. మన నందిమేడారం పంపులు ఆన్ చేసి మిడ్ మానేరుకి ఎట్లయితే నీళ్ళు తెచ్చిండ్రో, అక్కడి నుండి గతంలో మల్లెన సాగర్కి, అక్కడి నుండి కొండపోచమ్మ కూడా ఏదైతే నీళ్ళు తీసుకొచ్చిండ్రో, అదే పద్ధతుల్లో సూర్యాపేట జిల్లా కూడా నీళ్ళు తీసుకురావాల్సిన బాధ్యత ఇరిగేషన్ మంత్రి గారి పైన, ముఖ్యమంత్రి గారి పైన ఉంది. ఇక్కడ ప్రజలు ఇవాళ ఏదైతే పెద్ద ఎత్తున వ్యవసాయం సాగు చేసుకున్నారో, వరితో పాటు ఇతర పంటల్ని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ప్రత్యేకించి సూర్యాపేట జిల్లాలో గత వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సాగు పెరిగింది. ఇప్పుడు మళ్ళీ దీనికి సరిపోయే పద్ధతుల్లో నీళ్లు ప్రభుత్వం ఇస్తుందని ఆశించే రైతులు పెట్టుబడి పెడుతున్నారు. దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ దురదృష్టవశాత్తు నిన్న చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారి ఇద్దరు అవగాహన ఉపన్యాసాలని విన్నాం. ఎంత స్పష్టమైన అవగాహనతో ఉన్నారో ఇద్దరు కూడా. బనకచెర్ల కట్టి తీరుతామని, బనకచెర్లలో ఏదో వృధా జలాలు, సముద్రం పోయే జలాలు మా మీద చెల్లిపోతున్నాయి, మేము వరదలు భరితంగా నీళ్లు వాడుకోమా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో, ఇది కేవలం బనకచెర్ల కొరకే. చంద్రబాబు నాయుడు ఉపన్యాసానికి మద్దతుగానే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రిగా. రెండు వేరు ఉపన్యాసాలు కావు, ఒకటి పోటీ ఉపన్యాసాలు కావు. చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడాడు. కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము 240 టీఎంసీల నీళ్లు వాడుతున్నాం, అందుకే గోదావరిలో చుక్క నీళ్లు కూడా లేవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బనకచెర్ల కట్టడానికి వీలు లేదు అని చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన ఆ విధంగా ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి లేనే లేదు కాళేశ్వరం అని మాట్లాడడం అంటేనే చంద్రబాబుకు వంత పలకడము. దీనికి వేరే